పంచమ స్థానంలో మీ జన్మజాతకంలో పాపగ్రహాలున్నాయా? శుభగ్రహాలున్నాయా అని గమనించుకున్నారా? లేనట్లయితే ఒకసారి పరిశీలించుకోండి. ఎందుకంటే మీ యొక్క పంచమ స్థానంలో పాపగ్రహాల యొక్క సంబంధం ఉన్నట్లయితే మీకు జీవితకాలంలో నెగెటివ్‌నెస్ అనేది ఎక్కువగా ప్రాప్తమవుతుంది. ఎందుకంటే గత జన్మలలో మీరు చేసినటువంటి మంచి ఫలితాల యొక్క రిజల్ట్స్ అనేవి ఈ జన్మంలో మీకు అనుభవంలోకి రావు. అంటే ఈ జన్మలో మీకు ఆ యొక్క గత జన్మ పుణ్య ఫలితాలు కూడా అక్కరకు రావు. తద్వారా మీ జీవితంలో ఎక్కువ భాగం అనేది కష్టాలతో కూడుకునే అవకాశం అనేది ఉంటుంది. సో, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇది ఐదవ స్థానం అనేది గురుస్థానము, బుద్ధి స్థానము. కాబట్టి మీకు గురువు ఉపదేశము జరగదు. అంటే విద్య అనేది అందకపోవడం జరుగుతుంటుంది. కాబట్టి మంత్ర సిద్ధి కూడా మీకు ఒనకూరదు. అదేవిధంగా ఈ యొక్క ఐదవ స్థానం అనేది సంపదను కూడా ఇండికేట్ చేస్తుంటుంది. కాబట్టి ఈ స్థానంలో పాపగ్రహాలు అంటే రవి, కుజ, శని, రాహు, కేతువు లాంటి పాపగ్రహాల యొక్క స్థితి ఉన్నట్లయితే మీకు సంపద అనేది బాగా వృద్ధి చెందదు. మీరు ఒకవేళ రిస్క్ తీసుకొని ఎలాంటి షేర్‌లో గానీ, లాటరీలలో గానీ, ట్రేడింగ్‌లో గానీ పాల్గొన్నా కూడా అది చివరకు మీకు నష్టాన్ని మాత్రమే కలగజేస్తుంటుంది. అది కాక ఈ యొక్క ఐదవ స్థానం అనేది సంతానాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది. ఇట్లాంటి స్థానంలో పాపగ్రహాలు ఉండడం అనేది సంతాన శూన్యతని తెలియజేస్తుంటుంది. సంతానం అనేది వివాహం ద్వారా ధర్మబద్ధంగా పొందాలి. కాబట్టి అక్కడ సంతాన యోగ్యత అనేది నీకు లేదు కాబట్టి సో, ఖచ్చితంగా వివాహం అనేది ఉండదు. అంటే పంచమంలో రాహువు గాని ఇలాంటి దుర్లభ గ్రహాలున్నప్పుడు వివాహ యోగ్యత ఉండదు. అంటే జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాల్సిన అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి చార్ట్‌ని మనము రాహుల్ గాంధీ గారి యొక్క జాతకంలో పరిశీలించవచ్చు.